15 సంవత్సరాలుగా ఇంద్రపాలెం నుండి సామర్లకోట మీదుగా వెళ్తున్న సామర్లకోట కెనాల్లో పూడిక పనులు చేపట్టలేదని, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాలువల్లో పూడిక తీసే కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టాలని కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ స్పష్టం చేశారు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం లాకుల వద్ద ఇరిగేషన్ కార్యాలయం వద్ద పూడిక తీసే పనులను రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ కూటమి నాయకులతో కలిసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి పనులతో పాటు రైతులకు పంట నీరు అందే విధంగా కాలువల్లో పూడిక పనులు చేపట్టామన్నారు. ఇరిగేషన్ కాలువల ఆక్రమణలపై శాసనసభలో ప్రస్తావించానని, జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో కూడా పలుమారు ప్రస్తావించామని, అధికారులు చిత్తశుద్దితో ఆక్రమణలను తొలగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ డీఈపీ ఆనంద్ కుమార్, ఏఈ షైనీ, నీటి సంఘం అధ్యక్షులు కుప్పిరెడ్డి వీరస్వామి, నీటి సంఘం ఉపాధ్యక్షులు వెంకట ప్రసాద్, నీటి సంఘం సభ్యులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మేడం గారు చూడండి, చూడండి అమ్మా. డ్రైవింగ్ సీట్లోనా రాదనుకుంటాం. మళ్ళీ మేము స్టార్ట్ చేద్దాం, మాకే నష్టం, వెనకాల మేము ఉన్నాం. అండ్ ఇరిగేషన్ సిస్టమ్ పర్ఫెక్ట్నెస్ రెగ్యులేషన్ సిస్టమ్ కింద పెట్టి ఈవేళ 52.5 కిలోమీటర్స్ దగ్గర నుంచి 59.740 కాకినాడ డిస్ట్రిక్ట్ సామర్లకోట కెనాల్ మీద ఈవేళ 40 లక్షల వ్యయంతో గత 12 నుంచి 15 సంవత్సరాల నుంచి పిడికిడి మట్టి కూడా తీసిన పాపానికి ఎవరు పోలేదు. మన కలెక్టర్ గారు, కొత్త కలెక్టర్ గారు వచ్చినట్టే కొంచెం క్లీనింగ్ చేయడం జరిగింది తప్ప ఎప్పుడూ 12-15 సంవత్సరాల నుంచి మట్టి కూడా తెలియదు. దీని మీద ఇవాళ 40 లక్షలు పెట్టి తీసి రేపూరు, అలాగే గంగనాపల్లి, సీటిగదిరిపాలెం ప్రాంతాల్లో వ్యవసాయానికి నీరు ఇవ్వడానికి, అలాగే దీన్ని బ్యూటిఫికేషన్ నిమిత్తం కూడా గౌరవ మంత్రి గారు నడవడం జరిగింది. ఆయన స్పందించారు, అది కూడా త్వరలో పెట్టబోతాం. అట్లాగే లాస్ట్ ఇయర్ 82 పనులు 5 కోట్లతో 82 పనులు చేయడం జరిగింది. 4.44 కోట్లతోటి 82 పనులు చేసి ఏ ఎకరానికి కూడా తేడా ఆరకుండా మడి, అలాగే డ్రైనేజ్లో కూడా చేసి ఏ ఎకరం కూడా ముప్పుకు గురవ్వకుండా ఈ పేల్టకి కూటమి ప్రభుత్వం వచ్చి 4 పంటలు చేసాం. 4 పంటల్లో కూడా ఒక్క చోట తడారనో లేదు, ఒక్క చోట ముప్పు గురవనో లేదు. దిగుబడి పెంచాం, రేటు పెంచాం, టైంకి ప్రొక్యూర్మెంట్ చేసాం, టైంకి డబ్బు ఇచ్చాం. 24 గంటల నుంచి 48 గంటల్లో డబ్బు ఇచ్చాం. రైతు పక్షపాతి కూటమిగా నాదెండ్ల మనోహర్ గారు సివిల్ సప్లైస్ మంత్రిగా, అలాగే అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా, ఇద్దరు కోఆర్డినేషన్ తోటి రైతుకు వెళ్ళి చేస్తాము. ఇరిగేషన్ మినిస్టర్ గారు అడుగడుగు దీనికి సహాయం చేస్తూ ఉన్నారు.